బ్రో ఏం చెప్పాలి నిజంగానే నాకైతే సినిమాటిక్ బ్రిలియన్స్ అని నాకు అనిపించింది అనమాట మూవీ వచ్చేసి. అండ్ మనకు ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనము సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లేకపోతే మనకు సింహ లెజెండ్, అఖండ ఇవి ఎలా చెప్తామో డాకు మహారాజ్ కూడా అన్డౌటెడ్లీ ఆ లిస్టులోకి అయితే మనం చేర్చేయచ్చు. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకేంటంటే ఈ మూవీలో బాలకృష్ణ గారి దగ్గర నుంచి మనకు ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. సో ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మాస్ కోసము, సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకా లైక్ కంప్లీట్లీ ఫ్యామిలీ కోసము ఓవరాల్ గా చాలా బాగా కవర్ చేస్తారనమాట. అండ్ డైలాగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఈస్ బెటర్ దెన్ సెకండ్ హాఫ్ అనమాట. ఎందుకంటే బ్రో ఒకటి ఫస్ట్ హాఫ్ లో చూసేటప్పుడు వచ్చే గూస్ బంప్స్ అంతా ఇంత కాదు, మనకు బాలకృష్ణ గారి కనబడినప్పుడంతా ఎలివేషన్ ఉంటుంది అనమాట. ఆ లెవెల్లో ఉంటుంది. దానికి బాబీ కొల్లి గారి రైటింగ్ కావచ్చు, తమన్ బీజిఎం కావచ్చు, విజయ్ సినిమాటోగ్రఫీ కావచ్చు, అంతా బాగా సెట్ అయింది. అండ్ డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గోళ్ళు కట్ చేసుకున్నంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. పైగా నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వార్ అనరు, దట్స్ కాల్డ్ హంటింగ్ అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. లేకపోతే అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను వచ్చేసి చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటాడనమాట. సో ఇలాంటి బాలకృష్ణ గారి డైలాగ్స్ కూడా మనం మూవీ నుంచి అన్డౌటెడ్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ అనమాట డెఫినెట్లీ. అండ్ ప్యూర్ సంక్రాంతి విన్నర్ ఏంటి అనేది మనకి ఎల్లుండి తెలుస్తుంది, ఎందుకంటే ఇంకో ఫ్యామిలీ మూవీ ఉంది కాబట్టి. అన్డౌటెడ్లీ డెఫినెట్లీ డాకు మహారాజ్ ఇస్ లాట్ బెటర్ దాన్ గేమ్ చేంజర్ అనమాట. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, మనకు అఖండ తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది, భగవంత్ కేసరి వచ్చింది. డాకు మహారాజ్ ఈస్ బెటర్ దాన్ వీరసింహారెడ్డి అండ్ మనకు భగవంత్ కేసరి. సో డాకు మహారాజ్ ఏంటంటే మనం హ్యాపీగా లైన్ 1 లో చేర్చేయచ్చు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మూవీస్ లైన్ 1 లో చేర్చేయచ్చు. సో అంతా ఉంటుంది బ్రో. బాలకృష్ణ గారి డైలాగ్స్ కావచ్చు సెటిల్డ్ గా ఉంటుంది మనకు. సో మాసు ఫ్యామిలీ ఆడియన్స్ ఇద్దరు కలిపి హ్యాపీగా చూడొచ్చు. 50 రూపాయలు పెట్టిన డబ్బులు లేకపోయినా 100 రూపాయలు లేకపోయినా 150 రూపాయలు ఉన్నా సరే థియేటర్కి వచ్చి చూడాలన్నా ఫీల్ అన్న, ఏకదమ్ ఫీల్ అన్న, ఏం ఎంజాయ్మెంట్ అన్న. నిజంగా అసలు గూస్ బంప్స్ రావాలంటే చాలా కష్టం అన్న. అలాంటి సినిమాలో అంటే ఒక సినిమాకి 1-2 గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి, కానీ సినిమా మొత్తం గూస్ బంప్స్ వస్తాయి అన్న. చాలా బాగుంది నిజంగా. బీజిఎం పడతా ఉంటే అంటే ఇక రాక్షసులు రాజ్యం వెళ్తారు, ఇక సాడ్ ఫీల్లో బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాయంట అన్న. ఒక్కసారికి థియేటర్ అరుపులతో ఆ బీజిఎంతో వేడెక్కుతుందన్న. పాంబో చాలా కష్టం అన్న, నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అన్న. అట్లుందన్న డాకు మహారాజ్, చాలా బాగుంది సినిమా. బట్ ఇంకోటి ఏంటంటే బోయపాట తర్వాత ఆ రేంజ్ లో వాడుకున్నాడు మన బాబీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ సూపర్ అనమాట. అంటే స్టోరీ రొటీన్ కొన్నా మనకు మాస్ ఎలివేషన్స్ కంటెంట్ కూడా చాలా బాగుంది. బట్ స్టోరీ రొటీన్ అన్న, బట్ స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు. అలాగే ఎలివేషన్ సీన్స్ తో ఉల్లోకరించాడు అనమాట. అంటే ఎమోషన్ సీన్స్ పన్ని ఇటు ఎలివేషన్ సీన్స్ ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్ అన్న. మనకి ఎక్కడ అంతా కూడా ఛాన్స్ ఎవరు నెగిటివ్ చూపించుకోవడానికి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా గూస్ బంప్స్ తో విజిల్స్ చేస్తూ ఇంకా సింగిల్ థియేటర్లో సట్లు చింపుకుంటారు. ఇంకా ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ మొదలు పెడతారు, బాబీ డాల్ది ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో కంటే వెళ్తుంటారు. దాంతో కొంచెం క్లాసిక్గా వెళ్ళడం వల్ల కొంచెం స్లో అయింది సినిమా. బట్ అయితే బోర్ అయితే కొట్టలేదు, కానీ హిట్ సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ మూవీనా. మళ్ళీ క్లైమాక్స్ 10 నిమిషాలు మళ్ళీ అందుకుంటారు. బాబీ డాల్ గారు అండ్ బాలకృష్ణ గారి మధ్య ఫైట్ కూడా చాలా బాగుంటుంది. ఆయన కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అంటే చాలా క్రూరంగా చూపించారు ఇందులో. టోటల్ గా డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుంది నాకు. థ్యాంక్ యూ. బట్ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కంప్లీట్గా ప్రెడిక్టబుల్ స్టోరీలా అనిపించింది. కాకపోతే ఏంటంటే మేకింగ్ వరకు కొత్తగా తీసుకున్నారు. బీజిఎం అయినా సరే, లేదంటే కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, లేదంటే డిఓపీ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాటి వరకు 100% న్యాయం చేశారు. స్టోరీ స్క్రీన్ ప్లే ఒక్కటి బాగా తీసుకుంటే బాగుండేది. బీజిఎం అసలు ప్రతి సీన్ లేపాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రతి సీన్ లేపాడు. తమన్ గేమ్ చేంజర్కి అంత డ్యూటీ చేయకపోయినా సరే ఈ సినిమాకి అయితే 100% న్యాయం చేశాడు. వాటి వరకు అసలు చెప్పుకోవడానికి ఫస్ట్ పాజిటివ్ ఉందంటే తమన్ బీజిఎం. దాకా మనం చూసిన సినిమా ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసిన సినిమా ఒక లెక్కలాగా బాలబాబు కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇంతవరకు మనం చూడలేము, ఎక్స్పెక్ట్ చేయలేం, అంతా బాగుంది. సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహారెడ్డి, ఒక లెజెండ్ తర్వాత అంటే ఈ సినిమా ఒక మెసేజ్ సినిమా. అంటే ఈ సినిమా చూస్తున్న మాత్రం మనకు బూస్ బౌన్స్ వస్తాయి. తమన్ మరియు మ్యూజిక్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేం, అంతా బాగుంది. అంటే ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు ఏది ఈ సినిమా చూస్తున్నా మనకు ఒక వాటర్ కోసం ఉంటుంది, నీళ్ళ కోసం. అసలు ఇంత చూసినా తక్కువనే. ఇప్పుడున్న జనరేషన్లో వాటర్ కోసం ఎంత తిప్పల పడుతుందో చూసింది. మళ్ళీ బాబీ గారు హ్యాట్సాప్ చెప్పాలి. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. బాలకృష్ణ కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది సూపర్ సినిమా. ఇలాంటి సినిమా రావడం మనం అదృష్టంగా భావించాలి. ఇది బాలకృష్ణ ఫ్యాన్స్కి అంతా ఒక పెద్ద పండుగ లాంటిది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు బాగా చేసిరు, ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా. ఇది ఒక సూపర్ 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 అని చెప్పొచ్చు. ఇది ఒక సంక్రాంతికి దబాగా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. జై బాలయ్య, జై జై బాలయ్య. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.